వీటిలో కొత్తగా ఉంటుందా లేదా అందరికి తెలిసి రిలేట్ అయ్యేలా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇది రిలేటబుల్ కదా అన్న. ఇది అంటే మనం ఎప్పుడు చూడని కథ కాదు. డెఫినెట్లీ తండ్రి కూతురు లవ్ స్టోరీ అని అంటే నీకు ఆ ఎమోషన్ని చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్తో, చాలా బ్యూటిఫుల్ మాటలతో ఎట్లా క్యాప్చర్ చేశారు అనేది మీరు చూడండి, చాలా ఇంప్రెస్ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ చాలా మంచి సినిమా తీశారు. నేను రీసెంట్గానే చూసిన ఒక 4-5 days బ్యాక్. నాకు భయం ఉండే, ఎందుకంటే ఈ సినిమాలో నేను ఇంట్రోవర్ట్ లేకుండా కొంచెం సెమీ ఇంట్రోవర్ట్ కైండ్. సో అది నేను ఎట్లా చేస్తానా, బయట నేను ఎక్కువ మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను. సో ఇది చేస్తున్నప్పుడు నేను ఎట్లా చేసిన అనుకుని 4 days బ్యాక్ సినిమా చూసుకుంటే నాకు భయం పోయేది. నేను చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు, నేను గోదావరి గట్టిపోయిన సినిమా చేసిన. అయితే అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే సినిమాలో మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే సుమంత్ ప్రేమిస్తాడని చెప్తున్నారు. బట్ ప్రేమిస్తాడనే మాట పాజిటివ్ కానీ, బట్ వాళ్ళు చెప్తున్న వైపు మీద కొంచెం తేడా ఉంది. ఏంటా 2 తర్వాత తినమంటే ఇప్పుడు నాకు ఎట్లయితే తిండి పెడతారో ఈ భీమవరం అన్న వాళ్ళందరూ, నేను కూడా వీళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళు యాక్చువల్గా నేను రూమ్ లో కూర్చోబెట్టి తినాలని, ఎందుకంటే వీళ్ళు నాకు ఇంత ఫుడ్ పంపిస్తారు, ఒక్కనే తినాలని, తినలేను కదా అని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ తినిపిస్తూ చేస్తూ ఉంటారు. అది ఇంటెన్షన్ అందరు. సుమంత్ గారు సార్ బాగున్నారు సార్. బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ సెకండ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఫిల్మ్ మీరు మెయిన్ ఫేమస్ చేసినప్పుడు నాకు గుర్తుండి ఒక న్యూ కమర్ ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ టైమర్తో అంత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన సినిమా అదే. ఇప్పుడు కూడా రాలేదేమో మేబీ అంత అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేసిన సినిమా. బట్ వన్స్ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు రియాక్షన్స్ కూడా అంతే హార్ష్గా ఉంది. మీరు చేసిన హడావుడికి సరిపోయారు. సో ఏంటి ఈ సినిమా స్ట్రాటజీ ఏదో మార్చుకుంటారా? లేదు సార్, మేము యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది మేము ఫేమస్. ఎందుకంటే మేము పెట్టిన బడ్జెట్కి, మాకు వచ్చిన కలెక్షన్కి, మాకు వచ్చిన పేరుకి, మేము చేస్తే ఇప్పుడు కొత్తోడు వచ్చి, ఇప్పుడు నేనేమో నాగరంలో ఉంటా, నాలాంటి తీసుకుపోయి సైమా అవార్డ్ స్టేజ్ మీద బెస్ట్ డెబ్యూ యాక్టర్లా నాకు అవార్డు ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ సినిమా జనాలకు కూడా నచ్చి వాళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఆ స్టేజ్కి తీసుకుపోయినారు. సో ఆ సినిమా నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్. మీరు అన్నట్టు ప్రమోషన్స్ బాగా లొల్లి చేసినాం. ఎందుకంటే అంత లొల్లి చేసినామంటే నాకు క్వాలిటీ స్పామ్ చేయాలి అని ఉండేది. ఎందుకంటే నా పోస్టర్లు, నా ఒక్క సినిమా కూడా తీయకముందుకు నా పోస్టర్లు 100 పోస్టర్లు గోడ మీద వేసిన ఎవరు బండాగి చూడరు కదా సార్. సో నేనేమనుకున్నా అంటే ఎవ్రీడే ఫోన్ ఓపెన్ చేసి నేను కనబడాలి అని అనుకున్నా. సో దానికి ఏం చేయొచ్చు. సో ఎంత కదన్నా మీరు అన్నట్టు చిన్న సినిమా, నేను పెద్ద ఈవెంట్లు చేసి పెద్ద ప్రమోట్ చేయలేను డెఫినెట్లీ. సో మేము అప్పుడు 21 when I was 19 I signed that film. నేను 23 years వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. 5 ఏళ్ళ కష్టం యాక్చువల్గా. సో నాకు అది పోరలు తీసిరు ఏం తీసిరు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్స్, సింగర్స్, ఎవరెవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో అందరూ వచ్చి మీతో పాటు అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కాబట్టి అది మాకు జనాలందరికీ అగ్రెసివ్ ప్రమోషన్ లాగా అనిపించింది. అది నాకు ఒక డ్రీమ్ ఎంట్రీ, అంటే డ్రీమ్ లాంచ్ కదా సార్. సో నాకు ఏదైతే కావాలో అది వచ్చింది. ఆ సినిమా నుంచి నాకు ఏదైతే రిజల్ట్ రావాలో అది డెఫినెట్లీ వచ్చింది సార్. ఇప్పుడు ఆ క్వాలిటీ స్పామింగ్ ఈ సినిమా కూడా ఉంటుందా? అట్లే సార్, సినిమాకి తగ్గట్టు చేయాలి. అది కొంచెం హడావిడి సినిమా. ఇందాక అన్నట్టు ఇది గోదావరి పడవలో పోతున్నట్టు సాయంత్రం ఎట్లుంటుందో ఆ ఫీల్, నలుగురు కూర్చుంటే గోదావరి పక్కన మాట్లాడుకుంటే ఎట్లుంటుందో ఆ ఫీల్ గుడ్ సినిమా సార్. సో ప్రమోషన్స్ లోని మెయిన్ ఫేమస్ సినిమాలోని లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడుతున్న దాంట్లో మీ వాయిస్ మీకు ఒక టోన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అవును సార్, కొంచెం సినిమాలో చూస్తే చాలా సబ్డ్యూడ్ గా ఉంది. బట్ మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. ఓకే, ఆ ప్రాసెస్ లో అంటే ఒరిజినాలిటీని సప్రెస్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేయడం కష్టం కదా? కొంచెం కష్టం అవుతుంది సార్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఇక్కడ పుట్టి పెరిగిన కదా. సో ఈ అన్న వాళ్ళందరూ నన్ను కొంచెం ట్రైన్ చేసి ఆ స్లాంగ్కి తీసుకొచ్చి, ఇందాక మీకు స్పీచ్లో కూడా ఒక 2-3 డైలాగులు చెప్పిన, డెఫినెట్లీ ఆడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా ప్రయత్నించిన అని అనుకుంటున్నా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సుమంత్ గారు సార్ నేను ఫేమస్ కామో ఇప్పుడు మహేష్ గారు చేశారు, సక్సెస్ అయింది మంచిగా. దీనికి ఎవరు వేస్తారనుకుంటున్నారు? తెలియదు సార్, వేస్తే మంచిదే డెఫినెట్లీ. కానీ నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఏదో నేను నిజంగానే ప్రభాస్ ఫ్యాన్. ఇందాక అన్నట్టు ఈ అన్నట్టు స్టోరీ చెప్పినప్పుడు వర్షం రిలీజ్ సీన్ ఉంటుంది, ఇట్లా హీరోయిన్ తీసుకుపోయి సినిమా చూపిస్తావు, ఇట్లా హల్చల్ చేస్తావు అని చెప్పిండు. నేను చాలా ఎక్సైట్ అయినా. ఆ టీజర్లో మీరు చూస్తారు కదా, ఇట్లా ప్రభాస్ అన్నా అంట. సో అదే వైబ్ అది. డెఫినెట్లీ పెద్దోళ్ళు చూస్తే ఎవరి నుంచి అయితే మనం ఇన్స్పైర్ అవుతామో, ఎవరినైతే మనం అడ్మైర్ చేస్తామో వాళ్ళు మన వర్క్ చూసి అప్రిషియేట్ చేయాలని డెఫినెట్లీ కోరుకుంటాం కదా. సో అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఇందులో హీరోయిన్ పేరు మాయ కదా, ఏ మాయ చేసామన్నా. సో అంటే నాగ చైతన్య అది ఏ మాయ చేసేలో కూడా అందులో హీరోయిన్ క్రిస్టియన్
హీరో అది, ఇందులో కూడా హీరోయిన్ క్రిస్టియన్ లాగే కనిపిస్తుంది. అంటే దానికి దీనికి ఏంటి కంపేర్ చేస్తుంది? లేదు అట్లా కంపారిజన్ ఏం లేదు సార్. కాకపోతే ఒక్క కంపారిజన్ ఏంటంటే అది ఫీల్ గుడ్ సినిమా, ఇది ఫీల్ గుడ్ సినిమా సార్. అది ఒక అర్బన్ ఏరియాలో అవుతుంది అని అంటే ఇది ప్యూర్ పల్లెటూరు, మన ఎమోషన్స్, మన బాబాయ్, పిన్ని, ఫ్రెండ్స్, డాడీ, ఈ జోన్ ఎట్లుంటుంది సార్ మన ఊర్లలో, ఆ జోన్ని క్యాప్చర్ చేసింది అన్న. గోదావరి కట్టుబడి అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈ సంక్రాంతి వైపు ఉన్నటువంటి ఇప్పుడున్న టైంలో రిలీజ్ చేసుకోకుండా తర్వాత ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? తర్వాత ఇంకా కాపీ రెడీ కాలేదు సార్. సినిమా మొన్నదే ఫైనల్ షూట్ అయిపోయింది. సో అంటే ఫైనల్ కాపీ రెడీ కానీ ఎంత కొంచెం టైం పడుతుంది కదా సార్. సో మా టైం లైన్స్ అక్కడికి ఉన్నాయన్నమాట, కొంచెం లేట్. ప్రొడ్యూసర్ గారు సరే, జనరల్గా అంటే ప్రొడ్యూసర్లు ఎవరైనా కూడా కొంచెం బయట రావడానికి వాటికి పెద్ద మొహమాట పడరు. మీరేంటి సార్ మొహమాటానికి బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నారు, ఏంటి దాని గురించి? నాకు ఇక్కడ పెద్ద వర్కింగ్ ఉండదు, యాక్టర్స్ దే విల్ టేక్ కేర్. అంటే బేసిక్గా ఎవరైనా ప్రొడ్యూసర్ ఒక రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఎవరైనా ఒక 10 minutes నాట్ చెప్పమంటారు, లేదంటే ఫుల్ నరేషన్ అంటే ఒక 2-3 hours అంటారు. మీరు 8 గంటలు ఆయన ఏం చెప్పారు, మీరేమన్నారు? నచ్చింది అందుకే మళ్ళీ చెప్పు. ఓకే, సో అంటే 80 సినిమాల్లో లేనిది మీరు ఈ సినిమా అంటే ఫస్ట్ సినిమా కదా మీకు. సో 80 సినిమాలు విని 80 సినిమాలు కథలు రిజెక్ట్ చేసిన తర్వాత ఆయన కూడా ఆల్మోస్ట్ 80 అంటున్నారు. సో ఏంటి ఈ సినిమాలో మీకు అంత బాగా నచ్చింది ఏంటి? అంటే మీ సైడ్ చేస్తున్నారన్నా, లేదంటే గోదావరి బ్యాక్డ్రాప్ నచ్చింది ఏంటి? మీ సినిమాలో ఏం బాగా నచ్చింది? ఎస్థెటిక్స్ బాగుంటాయి సార్ ఫిలింలో. అంటే మీకు స్టోరీ రాసిన పద్ధతి చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్ టైంలో ట్యాప్ చేస్తాడు అన్నీ. అంటే ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర, దాని తర్వాత అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. మిగతా సినిమాలో నాకు అట్లా అనిపించలేదు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుభాష్ గారు, గోదావరి బ్యాక్డ్రాప్లో సినిమా అంటే వంశీ గారిని మనం గుర్తు చేసుకోవాల్సిందే. సో వంశీ గారి మార్క్ ఉన్న సినిమాలాగా ఉంటుందా ఇది? డెఫినెట్గా సార్. నాకు పెద్ద వంశీ గారు కానీ కృష్ణవంశీ గారు కానీ నాకు వీళ్ళ ఇన్స్పిరేషన్ సార్. నేను ముందు ఇందాక చెప్పినట్టు అక్కడే పుట్టి పెరిగాను సార్. సో వాళ్ళ ఏ ఐలో అయితే చూస్తారో అదే ఐలో నేను చూడటానికి ప్రయత్నించాను సార్. దే ఆర్ సీనియర్స్, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ సినిమాలో కూడా ఒక పెళ్లి సీక్వెన్స్ అలాంటివి ఉంటాయి సార్. కంప్లీట్ రూరల్ స్టైల్లో ఉండే ఒక మంచి పెళ్లి సీక్వెన్స్, అక్కడి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఆయన ఎప్పటి నుంచో గోదావరిలోనే తీస్తారు వాళ్ళ పెద్ద వంశీ గారు, కృష్ణవంశీ. Because this is my very first project and there's not much to choose from actually. So when they had approached me, they had reached out to me after seeing my profile and sir called me in for an audition from Chennai. So he just gave me 3 pages of Telugu dialogues and he wanted me to deliver it in Telugu. So I just had to prepare it, come and perform, and he really liked it. And after that we went forward with the look test and everything, and it just worked that way for me. What do you like most in Godavari? In the Prawns. Prawns. All the very All best. our producers had brought us prawns during the shoot, crab. So we ate a lot of that during the shoot. Super. Subhash garu. Thank you. మీ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ మేము చూసాము, చాలా షార్ట్ ఫిలిమ్స్ అందరికి ఫేవరెట్ లిస్ట్లో ఉంటాయి అనమాట. అయితే ఎందుకు ఇంత టైం పట్టిందో ఒక సినిమాని డైరెక్ట్ చేయడానికి, మీకు యాజ్ అ డైరెక్టర్గా రావడానికి? యాక్చువల్లీ చాలా ప్రయత్నాలు జరిగాయి, ఒక సినిమా కూడా చేయడం జరిగింది. బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూనే ఉన్నాం మేడం. బట్ మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. నాకు తెలుసు మీ నుంచి చాలా మంది యాక్టర్స్ హీరోస్ అయిపోయి ఇప్పుడు హీరోయిన్స్ అయిపోయి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడిన ఎప్పుడు టచ్లో ఉంటాం మేము సుభాష్ తోటి, మా గ్యాంగ్ అంతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలేదా మీకు ఇప్పుడు దాకా రావడం? అలాగే లేదు మేడం. ఐ టోల్డ్ యూ ఐ ఆల్రెడీ ఫినిష్ ద ఫిల్మ్, బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టైమ్ నో మేడం. ఇది టైం అంతే. ఈ టైంకి రిలీజ్ అవ్వాలని ఉందేమో ఈ సినిమా గోదావరి కట్టుపైనతో, అంతే మేడం. యాక్చువల్లీ షూట్ జరుగుతున్నప్పుడే అనుకుంటా జగపతి బాబు గారు బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు తింటాం ఇవన్నీ అప్పుడే బాగా ఫేమస్ అయినాయి. అవన్నీ ఈ షూట్ లొకేషన్ అప్పుడు ఇవైనా ఆయన బేసికల్లీగా ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అవుట్డోర్కి వస్తున్నారని చెప్పారు. ఆయన ఎలా ఉండేవారంటే సెట్లో క్యారెక్టర్లు ఉండేవారు, ఆఫ్ సెట్లో వీళ్ళకి ఫ్రెండ్స్లా ఉండేవారండి. ఆయనే సుమంత్ని వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగి పదండి మనం వెళ్ళి రోడ్ మీద బజ్జీలు తిందాం, లేకపోతే పానీపూరి తిందామని అడిగారు అనమాట. అలాగే వాళ్ళు తీసుకెళ్లారు. ఈరోజు అతను చాలా ఎక్కువ మంది ఈరోజు ఎప్పుడైతే జగపతి బాబు గారు సుమంత్ వీళ్ళందరూ వెళ్ళి తిన్నారో ఆ రోజు నుంచి ఆయనకి ఇంకా చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు. అతని లైఫ్ ఇంకా చాలా బెటర్ అయిందని చెప్పారు. ఇట్స్ గుడ్ థింగ్. వెరీ హ్యాపీ టు నో దట్. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మేడం. సుమంత్ గారు.
యాక్చువల్లీ వై అన్నది తెలియదు కానీ ఆల్ ద తెలంగాణ హీరోస్ ఆర్ చూసింగ్ టు డూ ప్యూర్ తెలుగు ఫిలిమ్స్. ఇప్పుడు మొన్నటికి మొన్న తరుణ్ భాస్కర్ గారు కూడా ఓం శాంతి ఓం తోటి కంప్లీట్ డిక్షన్ అంతా మార్చుకుని మరి దే ఆర్ చూసింగ్ టు యాక్ట్, అంటే ఒక ఛాలెంజ్ని తీసుకుంటున్నారు. అండ్ మీరు కూడా అదే ఛాలెంజ్ని తీసుకుని గోదావరి గట్టు పైనతో రాబోతున్నారు. ఎన్ని డేస్ పట్టింది పర్టికులర్గా ఈ స్లాంగ్కి మీరు స్విచ్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది ఏంటి అంటే ఏం చెప్తారు? అండి నేను ఇందాక అన్నట్టు ఫ్లోలో నాకు స్టోరీ నచ్చి మనిషి నచ్చి ఓకే చేసేసిన తర్వాత నాకు ఇంకా నేను న్యూట్రల్గా కూడా మాట్లాడొద్దు, ఓకే ఎమోషనల్ సీన్స్లో రెగ్యులర్ ఒరిజినల్ ఆ పీపుల్ ఎట్లా ఉంటారో అది అచీవ్ చేయడానికి ట్రై చేద్దాం, దాని తర్వాత చూద్దాం జనాలు ఏమంటారో అని అనుకున్నాను. నాకు తెలిసి 2-3 months నాన్ స్టాప్. అండ్ షూటింగ్ అయిన 60 రోజులు కూడా ఎవ్రీడే రిహార్సల్. 6 to 6 షూట్ తర్వాత థాట్ రోజు 18 గంటలు మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది. సో ఏదో డెలివరీ ఏమి ట్రై చేసినా మీరందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా మాకు మీ ఎఫర్ట్స్ అయితే బాగా నచ్చినాయి. షూట్ అయిపోయిన తర్వాత బాగా అలవాటు అయిపోయిన ఒక పదం ఏంటి గోదావరి యాసలో అంటే ఏం చెప్తారు? లేదు అది నేను చిన్నప్పటి నుంచే ఉందని లేదు. అండి అనేది చాలా ఆయ్ అనేది చాలా చాలా లవ్ మెలోడీ సాంగ్ లాగా ఉంటుంది ఇందాక అన్నట్టు. అది ఒక్కటి నేను చాలాసార్లు వీళ్ళతో మాట్లాడేటప్పుడు కసిరేటర్తో మాట్లాడేటప్పుడు కూడా ఆ స్లాంగ్లోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏంటంటే ఏం చేస్తున్నారు ఆ జోన్లో పోతా, దాని తర్వాత అన్న స్లాంగ్ వేసి మాకు ఇట్లా కాదు ఇట్లా చెప్పాలి అని ఆయన స్లాంగ్ లేకపోతే నాకు అన్న. సో అట్లా 2-3 months పట్టిందండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమంత్ గారు ఆల్రెడీ గోదావరి స్లాంగ్ పైన చాలా సినిమాలు వచ్చినాయి అండ్ కమిటీ కుర్రలు కావచ్చు, ఆయి కావచ్చు, అందులో ఆయన కూడా చేస్తున్నారు. సో ఇలా చాలా బ్యాక్డ్రాప్ గోదావరి బ్యాక్డ్రాప్లోనే చాలా సినిమాలు వచ్చేసినాయి. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గోదావరి గట్టు పైన అండ్ ఆల్రెడీ రిలీజ్? ఇప్పుడు మీరు చెప్పిన కమిటీ కుర్రాలు కానీ లేదా ఆయి సినిమా కానీ అందరూ బడ్డీ కామెడీ డెఫినెట్లీ. ఈ టీజర్ ఫ్రెండ్స్ వైబ్లో కట్ చేసినాం, మాకు ఇట్లా ఇంట్రడ్యూస్ చేయాలని ఉంటే. కానీ ద థింగ్ ఇస్ ఈ సినిమా మెయిన్ తండ్రి డాటర్ మధ్యలో జరిగే సిచ్యువేషన్ ఈ సినిమా అంతా. వాళ్ళిద్దరి మధ్యలోకి అలాంటి వస్తే ఏంది సిచ్యువేషన్ అనేది క్యాప్చర్ చేసిండు, కానీ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్తో. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇందులో ఉన్న క్యారెక్టర్, కానీ చాలా ఇంట్రోవర్ట్ ఆటో డ్రైవర్. అంటే ఆటో డ్రైవర్లు అంటే మనం బయట చూస్తాం ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ వైపులు ఉంటారు కదా, కానీ అన్న రాసిన ఆటో డ్రైవర్ అట్లా కూడా ఉంటారు కదా. చాలామంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంచి మాట్లాడేటోళ్ళు ఉంటారు, సిచ్యువేషన్స్ని చాలా ఎమోషనల్గా హ్యాండిల్ చేసే మనుషులు ఉంటారు. సో అది నచ్చేది కూడా నాకు చాలా నచ్చింది నేను నరేట్ చేసినప్పుడు ఈ సినిమాలో. తండ్రి కూతురు ఎమోషన్ మీద సినిమా రాలే, గోదావరి వైపులా వీళ్ళ ఎమోషన్స్ అని నాకు మస్తు అనిపించినాయి. నేను ఫిక్స్ అయిపోయినా ఈ సినిమా చేసేద్దామని. బ్లడ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అంటారు అయితే. డెఫినెట్లీ మీరు అందరు చాలా ఎమోషనల్ కామెడీ అన్ని ఎమోషన్స్ అండి. ఎగ్జాక్ట్లీ ఇందాక అన్నారు కదా సార్ అడిగిన కృష్ణవంశీ గారి సినిమాలా ఉంటాయి సార్ సినిమా. డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ ఉంటుంది ఈ సినిమాలో, ఎందుకంటే అన్న కూడా అక్కడ నుంచే ఫ్యాన్ అని అనుకోవచ్చు. మొన్న కూడా మురారి సినిమా పోయాడు. సో మీకు ఆ ఎమోషన్స్ మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తుంది అంత దగ్గరగా. ఆల్ ద బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్. సుభేష్ గారు కస్టడీ. ఓకే చెప్పండి సార్, దీనిలో చూస్తే కనుక ఆటోలో మీరు నలుగురు ఇదంతా నిబ్బిలాగా కొంచెం చిల్లరగా ఇలా అనిపించారు స్టార్టింగే. బట్ కొంచెం ట్రైలర్ లోపలికి వెళ్తే కనుక ఒక ఫ్యామిలీ స్టోరీ, జగపతి బాబు గారు, లైరా గారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉంటుందా, లేదు ఓన్లీ సెన్సీ పీపుల్కి కనెక్ట్ అయ్యేటట్టుందా, ఎట్లా ఉంటుంది థ్రోట్? అంటే కథ మీరు చూసిన కథలేదు, కానీ మనం రోజుకి ఒకే కథలో చాలా కథలు చూస్తాం. అందులో ఇది ఒక కథ. మీకు సినిమా చూసిందని చెప్పి మీ ఇంటి పక్కన ఒక కథ జరుగుతూ ఉండేవా, లేదా మీ పక్కన మీరు చూసిన కథ రెగ్యులర్గా చూసిన కథ, కానీ కొత్తగా ఉంటుంది. ప్యూర్ ఎమోషన్ అనేది చాలా తక్కువ సినిమాల్లో చూపిస్తారు. ఈ సినిమాలో ప్యూర్ ఎమోషన్ ఉంటుంది. సుమంత్ గారు చెప్పినట్టు హీరో మధ్యలోకి వెళ్తాడు, బట్ ఎమోషన్ ఎప్పుడు కూడా డాక్టర్ అండ్ ఫాదర్ది ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ అది కొన్ని సందర్భాలను చూపించగలుగుతారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత కూతురున్న ప్రతి తండ్రికి తండ్రిని ఇష్టపడతాడు, తండ్రి ఉన్న ప్రతి కూతురు తండ్రిని ఇష్టపడతాడు. అర్థం కాదు, రెండో ఒకటి చెప్పానా అది సేమ్ ఇలాగ ఉంటుంది సినిమా కూడా. బాగా కవర్ చేశాను కదా. బట్ అదే మీరు సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నచ్చితే ఒక క్షణం ఆలోచిస్తారండి సినిమా చూసిన తర్వాత
మా ఫాదర్ గురించి, అంటే ఒక కూతురు అయితే ఖచ్చితంగా తండ్రి గురించి ఆలోచిస్తుంది, తండ్రి అయితే ఖచ్చితంగా కూతురు గురించి ఆలోచిస్తుంది. అదే కథ, అంతే కదా? ఇప్పుడు కథ చెప్పానా? ఓకే. సో గోదావరి సినిమా అనగానే మీ దగ్గరికి వస్తుందా, లేదంటే ఇంకా ప్రతి సినిమాలో డెఫినెట్గా మీరు ఉంటున్నారు, అంటే మీరు గోదావరి పర్సన్? అలానే ఏం లేదండి, తెలంగాణ సినిమాలు కూడా చేశాను, ఇంకా రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి. బట్ నేను మాత్రం గోదావరి మాట్లాడతాను, ఎందుకంటే నేను అంత నేర్చుకోవడం నాకు రాదు. నేర్చుకుంటే మళ్ళీ క్రమంలో మనం నచ్చమో తెలియదు. సో నాకు వచ్చింది మాత్రం నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అవసరమైతే ఒక డైలాగ్ వేయించుకుంటాను, ఆంధ్ర నుంచి వెళ్ళగొట్టిన తర్వాత తెలంగాణకు వచ్చేవారని. సుమంత్ ప్రభాస్ అంటే ఇక్కడ అంతా గోదావరి మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ అందరూ చాలా బాగున్నారు. నెల్లూరు అయినా ఇంకోటైనా స్లాంగ్ అయినా అందరూ బాగుంది. బట్ హీరోయిన్ని చెన్నై నుంచి తీసుకొని వచ్చారు. అండ్ మీరు అన్నారు ఇందాక కూడా డైరెక్ట్గా మాట్లాడుతూ సుమంత్ సెలెక్షన్ కూడా ఉంది దీంట్లో అని. సో లేదు డైరెక్ట్గా చెప్పారు. సో వీళ్ళు ఫిక్స్ అయిపోయినాక నాకు చెప్పారు క్రూ అంతా, వీళ్ళ సూపర్ ప్రాపర్ గా యాప్ట్ అయినారు క్యారెక్టర్స్ కి. ఆడిషన్ చూసిన డెఫినెట్లీ చాలా బాగా చేశారు. అంటే తెలుగు ఒక్క ముక్క ఇటు రాటు బాగుండడం కూడా రాకుండా 3 పేజీల డైలాగ్ చెప్పడం అనేది రియలీ ఇంప్రెసివ్ కదండి. సో అది చూసి నచ్చింది, నాకు కూడా నచ్చిందని చెప్పిన. అట్లా ఏమైనా షూటింగ్లో ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే దానికి లాంగ్వేజ్ తెలియదు కదా, అట్లా మీరు చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారు? లేదు, ఈమె రాత్రి అంతా కూర్చొని రాస్తూనే ఉంటుంది. 6 to 6 షూట్ లో కూడా బ్రేక్ లో రాస్తూనే ఉంటుంది. Oh, okay. He used to make fun of me. Like he goes for 2 days max, but he's actually a 1-take artist. But one time one-take artist. లేదు, బాగా ప్రాక్టీస్ చేస్తా కదా, నచ్చదు. స్ట్రెస్ ఏం లేకుండా అండి, డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం. లేదు మేడం, తను నిజంగానే అసలు ఆల్మోస్ట్ ఒక 10 pages డైలాగ్స్ అయినా సరే తను ప్రిపేర్ అయ్యి ఆ సిట్యుయేషన్లో ఆ డైలాగ్కి తగ్గట్టు ఎమోషన్ చేస్తా ఉన్నారు. చాలా బాగా ప్రిపేర్ అయ్యేవారండి. తెలుగు తెలియనప్పటికీ చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఓకే డైరెక్టర్ గారు, గోదావరి అంటేనే ఐకానిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. షూట్ లొకేషన్స్ ఇప్పుడు మ్యూజియం వచ్చింది కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసి డిఫరెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు మీ సినిమాలో లొకేషన్స్, డైరెక్ట్ లొకేషన్స్కి వెళ్ళి ఏం షూట్ చేశారు అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేశారు? మొత్తం 100% షూట్ ఒరిజినల్ లొకేషన్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ అసలు నేను ఏ లొకేషన్ కూడా బయటికి వెళ్ళి కానీ లేదా ఏలో జనరేట్ చేయడం కానీ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ యాక్టర్స్ అండ్ మీ ప్రొడ్యూసర్. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఒరిజినాలిటీ చాలా ఇష్టం మేడం. సో గోయింగ్ టు ద లొకేషన్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్, నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. సో అందుకని వీళ్ళందరినీ చాలా లొకేషన్స్కి చాలా ఇబ్బంది పెట్టి అందరినీ తీసుకెళ్ళేవాడిని. కొన్ని దగ్గర రోడ్స్ కూడా సరిగ్గా లేకపోతే ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు నడునొప్పులతో కూడా వచ్చి షూట్ చేసేవారు. థ్యాంక్ యూ. ఎందుకంటే లొకేషన్ ఎప్పుడు క్యారెక్టర్ మేడం. వీళ్ళు ఎంత ఎమోషన్ వస్తుందో ఆ లొకేషన్ చూసినా మనకు అదే క్యారెక్టర్, అదే ఎమోషన్ మనకు వస్తుంది. సో అందుకనే మీకు విజువల్ ఎలా రావడానికి కారణం 100% మేము ఒరిజినల్ లొకేషన్ వెళ్ళి అంతర్వేది ఇంకా చాలా ఇబ్బంది పెట్టాను. 4ంటికి 5ంటికి లేపేసి తీసుకెళ్ళేవాడిని. 6ంటికి ఫస్ట్ షాట్ పడాలని చెప్పి వీళ్ళందరూ లేచి ఆ మంచులో చేసేవారండి. Because the beauty, because nature is the greatest beauty, sun is the greatest source of light. అదే మేము వాడామండి. ఇందులో 70% లైట్స్ వాడలేదు, అంత ఒరిజినల్ లైట్, సన్ లైట్. ఓన్లీ 30% మాత్రమే లైట్స్ వాడాలి. రాజ్ కుమార్ గారు, ఇక్కడ రాజ్ కుమార్ గారు హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తూ ఉన్నారు అండ్ రాత్రి 10 తర్వాత ఫోన్ కాల్స్తో బిజీ అయిపోతున్నారు. సో డేట్ అవి క్లాషెస్ అవ్వకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏంటి అసలు? మనం కష్టపడగలుగుతాం పాపం. ప్రతి సినిమాకి కో డైరెక్టర్స్ ఉంటారు. మా సినిమాకి సురేష్ అని కో డైరెక్టర్. ఈ కో డైరెక్టర్ వేరే కో డైరెక్టర్ని అడిగి డేట్లు తెచ్చుకుంటారు. మనకి టైం చెప్తారు, ఆ టైంకి మనం వెళ్ళడం. అంత కష్టపడేది ఏముండదండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అన్న, మీరు 2024లో సినిమాతో వచ్చారు, నరుడు విపరీతకు నటన సినిమాతో. తర్వాత అగైన్ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? 1 year ఏ సినిమాలు రాలేదు? వై అంటే మధ్యలో చాలా సినిమాలు చేశాను. సో అవి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దీంట్లో ఉన్నాయి. సో ఈ ఇయర్ ఐ వాజ్ రియలీ బిజీ. నెక్స్ట్ ఇయర్ ఆల్సో హోప్ఫుల్లీ లైక్ February or March ఐఎమ్ ఆక్యుపైడ్. హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ బిజీ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సుభాష్ గారు సరే,
సార్ ఇక్కడ సార్ సార్ టీజర్లో ఒక డైలాగ్ అంటే వంశీ పెద్ద వంశీ గారు కృష్ణ వంశీ గారు ఇది ఓకే. టీజర్లో ఒక డైలాగ్ ఉంది, మణిరత్నం గారికి గౌతమ్ మీనన్ గారికి కూడా అందదు అలాంటి ఒక లవ్ స్టోరీ. సో ఏంటి సార్ వాళ్ళ రిఫరెన్సెస్? మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, అది ఇక్కడ రివీల్ చేయలేను. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు సుదర్శన్ గారే చెప్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కన్సిడర్ సార్ సార్ కన్సిడర్ ఇట్ సార్. హాయ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి అంటే గుర్తొచ్చేది బెట్టింగ్స్ అని. అంటే ఈ టీజర్లో కూడా ఒక చీటీలు వేసుకుని డబ్బులు దాచుకొని బెట్టింగ్స్ ఆడతారు. అలాంటిది రియల్ లైఫ్లో ఏమైనా చేశారు? ఆబ్వియస్లీ చేస్తాం కదా, గోదావరి అంటే అవన్నీ దాటే వస్తాం. చాలా కూడా పోగొట్టుకున్నాం. ఎంత పోగొట్టారు అది చెప్పకూడదు. సంక్రాంతికి మీరు వస్తే తెలిసిపోద్ది. ఒక సంక్రాంతికి వచ్చారంటే ఎంత పోతే తెలిసిపోద్ది. రాజ్ కుమార్ అన్న ఇక్కడ. హాయ్ అన్న. ఐలో చూస్తే కంప్లీట్గా మీ సర్కాస్టిక్ ఇప్పుడు ఏదైతే సుమన్ గారు చెప్పారో గోదావరిలో సర్కాజం గురించి రీసెంట్ టైమ్స్లో మీ దగ్గర నుంచి చూస్తాం సినిమాల్లో. సో ఈ సినిమాలో మీ వెటకారం ఎంత బాగుంటుంది అండ్ ఎంత అలరించబోతుంది అంటే వాటి వాటి చాలా కొత్తగా ఉంటుందండి. అంటే మన గ్యాంగ్లో పెళ్ళి అయిపోయినట్టు ఉంటే వాళ్ళు నలుగురు కలిసి ఎంత ఎంజాయ్ చేస్తారు అంత ఎంజాయ్ చేస్తారు. సుభాష్ గారు ఎక్కడండి? మాది ర్యాలింగేనండి. ట్రైలర్ వాజ్ సో గుడ్ అండి. ట్రైలర్ వాజ్ సో గుడ్, టీజర్ వాజ్ సో గుడ్. ఫస్ట్ ఒక ఏరియల్ షాట్ చూపించారు కదా కోడిపందాలకి, అది ఎంత వరకు ఉండొచ్చు ఆ సీన్? అంటే ఎంత అది ఏమైనా జస్ట్ షార్ట్ వర్కా లేకపోతే మినిమల్ సార్? మినిమల్ ఒక ఊర్లో జాతర కింద స్టార్ట్ చేస్తాం సినిమాలో. సో ఆ జాతర సీక్వెన్స్ లో అవి పెట్టాము. మినిమల్ మినిమల్. కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సుమన్ గారు. హాయ్. సో మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ కాబట్టి రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్లీ స్పిరిట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. సో యాజ్ ఏ ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఒక ఫ్యాన్గా ప్రభాస్ గారి నుంచి యాక్టింగ్లో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? లేదు ఏం నేర్చుకున్నాం అన్న కన్నా డెఫినెట్లీ అంత హంబుల్ ఉండడం నేర్చుకోవాలి. ప్రభాస్ అన్న అంత అది డెఫినెట్లీ ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ సినిమాలలోకి వస్తే ఏమో చాలా ఓనింగ్ ఫేస్ అనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి అడిక్షన్ లేక చాలా అడ్మైర్ చేసేస్తాయి కానీ అందుకని ఏం చెప్పలేదు. సుదర్శన్ గారు సార్ సారీ స్పెల్లింగ్ వచ్చిందా ఇప్పటికైనా? నేను దాని మీద నిలబడి ఉన్నాను. ఇంకా ఏం చెప్పండి ఒకసారి. SWOORY. దాన్ని ఏమంటారు? సారీ, మీరు జెన్యున్ గా చెప్పండి. SORRY అంటే సొర్రీ. సొర్రీ. మామూలుగా వాళ్ళు మనకు నేర్పించేది వెళ్ళిపోయారు కానీ ఇంగ్లీష్ అని. సారీ, SWOORY. సార్ మీరు ఫ్లోలో సొర్రీ అంటే తొర్రి అని వచ్చేసింది నాకు. బట్ కమింగ్ టు మీ క్యారెక్టర్ ఎంతలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? అది త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లాగా ఉండదు ఇది. ఒకరినొకరు తిట్టుకుంటూ అంటే బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి ఒకరు ఆటో డ్రైవరు, నేను బిర్యానీ అంగడి కాలేజీలకు బిర్యానీ సప్లై చేసే క్యారెక్టర్, మనోడు కటింగ్ షాపు, చాలా గ్రౌండ్ లెవెల్లో కామెడీ అదిరిపోయిందండి. చాలా బాగా వచ్చింది. రియల్ లైఫ్ లో బిర్యానీ ఉండడం వచ్చండి మీకు? అంటే కరోనా టైంలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. ఓన్లీ ఆ కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉన్నాం కదా, యూట్యూబ్ చూసి నేర్చుకొని చేసేవాళ్ళం. సుదర్శన్ గారు సార్ ఇక్కడ మీ నుంచి అంటే కామెడీ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే సుదర్శన్ గారి స్లాంగ్ కానీ అంటే మాకు వినడానికి చాలా కొత్తగా అనిపించే స్లాంగ్స్లో మీది. ఎందుకంటే నెల్లూరులో చాలా తక్కువ మంది మాకు తెలుసు స్లాంగ్ పట్టుకొని అంటే నవ్వించే విధానంలో. బట్ చాలా రేర్గా సెలెక్టెడ్గా సినిమాలు చేస్తున్నారా లేదంటే ఇందులో ఒకటే పాటని 2 డిఫరెంట్ వేరియేషన్స్ లో మీరు రిలీజ్ చేయడం జరిగింది. సో కాదు అంటే భయపడేవారు ఎలా అంటించాలి ఎలా వదలాలి అనేది తెలియక క్లియర్ గా మాట్లాడాలి. కాదండి మీరు ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకున్నారా ట్యుటోరియల్ కి ఇవన్నీ నేర్పించడానికి? లేదు లేదు, గోదావరికి